ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర సోనం వాంగ్చుక్ అని ఒక వ్యక్తి నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. అతనికి ఏం కావాలి? ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళు తలపెట్టినటువంటి ఒక దీక్ష. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. వాళ్ళంతా తింటూనే ఉన్నారు, ఈయన తినట్లేదు. ఎందుకేంటి ఆ దీక్ష? నీట్ పేపరు దాన్ని ఏమంటారు, మరలా రీఎగ్జామ్ పెట్టారు కదా, పేపర్ లీక్ అయిందని. దానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అంతే, అప్పటికి దీక్ష అయితే ఆగదు. ఈ సోనం వాంగ్చుక్కి సపోర్ట్ చేస్తూ ఆయన దీక్ష శిబిరానికి వెళ్ళి మాట్లాడిన వాళ్ళల్లో ఏకంగా పాకిస్తానీ సాంగు పాడుతూ అల్లా మాత్రమే దేవుడని కీర్తిస్తూ వాళ్ళు ఆడకెళ్తారు. ఈ ప్రకాష్ రాజ్ వెళ్ళి ఏమంటాడు? జై శ్రీరామ్ అని వాళ్ళు అంటారు, జై సంవిధానం నేనంటానంటూ మతానికి సంబంధించిన అక్కడ పెడతాడు. ఇక మరి కొంతమంది సో కాల్డ్ బాలీవుడ్ సెలబ్రిటీలు ఖాన్లు ఉన్నారు చూసారు, వాళ్ళు ఈ ఖాను క్లోజ్గా ఉండే బ్యాచ్, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అసలు వీళ్ళకి ఈ సోనం వాంగ్చుక్ ఎవరో తెలుసా? సోనం వాంగ్చుక్ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న నిరసనలకు ఎందుకు వచ్చి మద్దతు ఇచ్చాడు? ఇప్పుడు ఆయన్ని ఆమర నిరాహార దీక్ష చేయని చెప్పేసి ఎందుకు పడుకోబెట్టారు? ఇప్పుడు చావుబతుల మధ్య ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వం ఏదో డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి ఢిల్లీ హైకోర్టుకి ఎందుకు వెళ్ళారు? మాట్లాడుకుందాం నిజాలు. అది 2019 ఆగస్ట్ 5 ఆర్టికల్ 370 రద్దు. ఓకే, అప్పుడు ఇతను ప్రధాని మోదీని ప్రశంసిస్తూ థ్యాంక్స్ చెప్పాడు. కారణం, అప్పటి వరకు ఆర్టికల్ 370 ఉండటం వల్ల ఏమైంది? అసలు పేరుగా జమ్మూ అండ్ కాశ్మీర్లో లడ్డాక్ ఒక భాగం. ఈ జమ్మూ ఏరియా, కాశ్మీర్ ఏరియా, తర్వాత లద్దాఖ్ 3 కలగలిసి ఉండే. బట్ ఆర్టికల్ 370 వల్ల ఏమైందంటే ఆల్మోస్ట్ ఇక అవునన్నా కాదని అదొక ప్రత్యేక ప్రదేశం అన్నట్టుగా అయిపోయింది. ప్రత్యేక దేశం అనకూడదు, మన దేశంలో భాగం కాబట్టి అది. సో అదొక ప్రత్యేకమైన ప్రదేశం అన్నట్టుగా అయిపోయి వాళ్ళకంటే సెపరేట్ హక్కులు తక్కువలు దేని డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. దాన్ని ఇప్పుడు ఇది భారతదేశంలో అంతర్భాగం మునుపుటి నుంచి ఉన్నట్టే. బట్ రూల్స్ అన్నిటి కూడా సేమ్ వాళ్ళు కూడా అప్లై అవుతాయి. ఎవరైనా ఆడికెళ్ళి బిజినెస్ చేయొచ్చు, భూములు కొనవచ్చు ఎప్పటిలాగా. ఇక అప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా డెవలప్మెంట్ ఏంటో వాళ్ళు కనపడింది. భారతదేశంలో మిగతా వాళ్ళు వ్యాపారాలు చేసి వాళ్ళకి వెళ్ళారు, అంతా బాగుంది. ఇక నెమ్మదిగా అతనికి మైండ్లో ఒకటి పురుడు పోసుకుంది. అదేంటి? లద్దాఖ్ని యూనియన్ టెరిటరీ చేశారు కదా, యూనియన్ టెరిటరీ చెయ్యొద్దు, మీరు దానిని సెపరేట్గా ఒక రాష్ట్రంగా గుర్తించాలి అంటూ మొదలెట్టాడు. సెపరేట్గా రాష్ట్రం గుర్తించాలనేది కూడా తర్వాత సంగతి. 6th షెడ్యూల్ అని ఉంటుంది రాజ్యాంగంలో. 6th షెడ్యూల్ అంటే ఏంటంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, ఇంకోటి ఏదో ఉండే, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు కొన్ని జిల్లాలు ఉంటాయి, వాటిని ప్రత్యేకంగా ఆటోనమస్ బాడీలో గుర్తిస్తారు. అప్పుడు ఏంటంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి 30 మందితో కమిటీ ఉంటుంది. 26 మందిని అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎన్నుకుంటారు. 4 రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ఈ 30 మంది కలిపి ఓ రకంగా ఇంకా స్వతంత్ర రాజ్యం అన్నట్టు. అక్కడ మెయిన్గా ఏంటంటే ఈ గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకోవటం కోసం ఈ 6th షెడ్యూల్లో వాళ్ళని చేర్చారు. ఏది? నార్త్ ఈస్ట్ స్టేట్స్, అస్సాం, నాగాల్యాండ్, త్రిపుర, మేఘాలయ. రైట్, ఇందా నాగాల్యాండ్ మిస్ అయింది. ఈ 6th షెడ్యూల్లో లడఖని చేర్చాలంటాడు. అప్పుడు ఏమైంది? కేంద్ర ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఓకేనా? ఆ మొత్తం ఆ లద్దాఖ్ ఏరియా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజలు, ఇక మొత్తం వాళ్ళకి వాళ్ళే డెసిషన్స్ ఉంటాయి ఏమైనా కానీ. ఇంకా అండ్ అక్కడ ఏదన్నా ల్యాండ్ కొనుగోలు చేయాలని, ఏదో నిర్మాణం చెప్పడం మొత్తం వీళ్ళ డెసిషనే. వీళ్ళని కాదు, అక్కడ నువ్వు ఏది కన్స్ట్రక్షన్ కూడా చేయలేవు అసలు. లద్దాఖ్ వచ్చేసి ఏం ఏరియా అండి అది? పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి బోర్డర్, పాక్కి మనకి లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది, దానికి బోర్డర్. అండ్ అక్సా చిన్నవాడు చైనాడు ఆక్రమించాడు, అది అక్కడే. అండ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు, మనకి చైనాకి బోర్డర్, అది అక్కడే. అన్నిటికీ అత్యంత కీలకమైన ప్రాంతం. ఓ రకంగా లద్దాఖ్ అంటే మన ఇండియాకి తల అన్నట్టు. అటువంటి దానిని ఎవడన్నా కానీ షెడ్యూల్ 6లో చేర్చేసి ఓకే మీకు మీరు ఇష్టం, ఇక మేమే జోక్యం చేసుకుని అసలు ఎవరన్నా చెప్తాడు, ఒప్పుకుంటారండి? దానికోసం ఇతను ఏకంగా నిరసన దీక్షలు చేశాడు. అండ్ అక్కడ ఉన్నటువంటి జనాలని రెచ్చగొట్టి ఉద్యమాలు చేశాడు. దానివల్ల నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రయోగించేసి అరెస్టులు చేయాల్సి వచ్చింది. కొంతమంది చనిపోయారు పాపం ఈ దుర్మార్గుడి వల్ల.
ఆగాడా? ఆగల. ఆ తర్వాత మరలా చెలో ఢిల్లీ అంటూ మొదలెట్టాడు. ఖచ్చితంగా లద్దాఖ్ను ఒక రాష్ట్రం చేయాల్సిందే. ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెపరేట్గా జాబ్ ఇస్తారు కదా మన దగ్గర, ఏబిపిఎస్సి, టీఎస్పిఎస్సి లాగా. సో ఉద్యోగ నియామకాలు చెప్పడానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండాలి. అండ్ పార్లమెంట్ వ్యవస్థ తగ్గట్టుగా మా దగ్గర అన్నీ ఉండాలి. సెపరేట్ రాష్ట్రం అన్నట్టు ఉండాలి. మొత్తం మా ఇష్టం మొదలెట్టాడు. అరే అది మామూలు ఏరియా కాదురా బాబు, కేంద్ర ప్రభుత్వం ఆధీనం లేకుండా బయటకు వెళ్తే కరెక్ట్ కాదురా బాబు అన్నా సరే, ఆహా సస్యమేరా అన్నాడు. సరే మొత్తానికి అది కూడా నీరు గారిపోయింది. ఇక ఇప్పుడు మరలా మొదలెట్టాడు. ఏమని? ఏమయ్యా ఈ నీట్ ఎగ్జామ్ నిజంగా ధర్మేంద్ర ప్రధాన్ తప్పు చేశాడు, అతను రాజీనామా చేయాలని అందరూ కోరుకుంటున్నారు నాతో సహా. దానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు ఎవరాళ్ళు? అభిజిత్ దీప్కి ఎవడాడు అసలు? విదేశాలలో ఉంటూ దేశం మీద విషయం చెబుతూ పనికిమైనటువంటి పోస్టులు పెట్టి రాతలు పెట్టి జనాన్ని రచ్చగొట్టి, అరే సుప్రీంకోర్టు సీజే ఏదో అంటే డూప్లికేట్ సర్టిఫికేట్లతో, ఫేక్ సర్టిఫికేట్లతో, ఫేక్ డిగ్రీలతో హడావుడి చేస్తూ బతుకుతున్నారు కొంతమంది పరాన్న జీవుల్లాగా. వాళ్ళు బొద్దింగలు వాళ్ళని అంటే నీకేం నొప్పిరాను ఆయన. ఈడొచ్చాడు ఎవడన్నా కొంతమంది పోజ్ చేశాడు. ఎల్జీబీటీక్యూ బ్యాచ్ కావచ్చు, లేదన్నప్పుడు మరలా వాళ్ళందరూ మంచిగానే ఉంటారు. వాళ్ళు కొంతమందిని పోజ్ చేశారు. వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాశారో తెలియదు, వాళ్ళు వచ్చారు నిరసనకి. ఇక మరికొంతమంది యాంటీ నేషనల్స్ గ్యాంగ్ తయారైపోయారు. ఏందో హడావుడు అసలు. వాళ్ళు సరే కాసేపు ఎండలో నించోలేకపోయారు, ఏసీ కార్లు. ఈలోపు వాళ్ళ దరిద్రం మొత్తం చూసి అయిపోయింది. ఇప్పుడు దేశం దృష్టి అంతా కూడా ఏంటి? వీళ్ళ మీదకి వచ్చేసింది. అంతా ఆన్లైన్లోనే సపోర్టు. బట్ కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు కరెక్ట్గా ఉన్నారా అనుకున్నారు. ఎవడనుకున్నాడు? వీళ్ళు అనుకున్నారు అంతే, ఎవడు అనుకోవట్లా. ఇక ఈ సోనం వాంగ్చుక్ ముందుకు వచ్చాడు. లేదు నేను లద్దాఖ్లో కొన్ని వేల మంది పిల్లల్ని నేను చదివించాను. అండ్ అక్కడ ఐసిస్ తోపా అని చెప్పేసి ఒక ఆవిష్కరణ చేశాను. అండ్ పర్యావరణానికి తగ్గట్టుగా నేను ఇల్లు ఎన్నో కట్టించాను. సో ఎంతో టెక్నాలజీ చేశాను. అండ్ నాకు రామన్ మ్యాగ్సెస్ అవార్డు కూడా వచ్చింది. సో నా దేశంలో ఇప్పుడు ఖచ్చితంగా ఈ నీట్ పేపర్ లీక్ అయిందని కానీ బాధ్యత వహించాల్సిన ధర్మేంద్ర ప్రధాన్, లేదంటే నా మనసు ఒప్పుకోదంటూ వచ్చాడు, పడుకున్నాడు, నిరాహార దీక్ష అన్నాడు. ఈ నిరాహార దీక్ష చేస్తున్న మూమెంట్లోనే ఇతనికి సంబంధించి తెలిసింది ఏంటంటే ఇతని వెనకాల ఉన్నది మాత్రం యాంటీ నేషనల్స్, యాంటీ బీజేపీ, యాంటీ ఆర్ఎస్ఎస్. లేకపోతే ఏకంగా ఆ పాకిస్తాన్లో ఉన్నట్టు ఒక రైటర్ రాసింది, 1979లో రాసింది. దాన్ని ఇరాన్ రెవల్యూషన్ అది వస్తే అప్పుడు అరబిక్ భాషలోకి మార్చి వాడుకున్నారు ఆ పాటని. జైజ్ అహ్మద్ జైద్ సమ్తో ఉంటాడు పర్సన్. అది వచ్చేసి ఆవాజ్ రహానా సమ్ వర్డ్స్ అండి, హమ్ దేకేంగే అని చెప్పేసి అది ఉంటుంది ఆ లైన్. ఇక దానిలో మొత్తం లైన్స్ అన్నీ వచ్చేసి చివరికి ఏంటంటే ప్రపంచం అంతా అంతమైపోయినా మిగిలేది అల్లానే అన్నది ఆ ఇంటెన్షన్. అది నన్ను ఇక్కడ పాడతారు. అప్పుడు నాకు అర్థమైంది ఏదో తేడా కొందరి బ్యాచ్ అంతా అని. అప్పుడు క్రాస్ చెక్ చేసి తెలిసింది ఏంటంటే అసలు ఈ సోనం వాంగ్చుక్ 3 Idiotsతో చూపించిన సోనం వాంగ్చుక్ ఒకరు కాదు. 3 Idiots సినిమాలో ఫుంగ్సుంగ్ వాంగుడు అని చెప్పేసి ఒక తోటమాలి కొడుకు, బాగా చదువుకుంటాడు. ఆ తర్వాత మరలా అన్నీ వదిలేసేసి వెళ్ళి కొత్త కొత్త ఆవిష్కరణ కనిపెడతాడు. మంచి పేరు వచ్చింది లద్దాఖ్లో అని అంటారు. అమెరికన్ క్యారెక్టర్. క్రాస్ సెక్షన్ ఈరోజు అమెరికాని అడిగితే అసలు మాకు అతను ఎవరో తెలియదు సోనం వాంగ్చుక్, మాకు సేమ్ అప్పుడు మేము ఏదో కథ రాసుకున్నాం, మేము చెక్ చేసుకున్నాం, అంతే నటించాము అంతేలే అని చెప్పేసి అన్నాడు. మరి అసలు ఈ సోనం వాంగ్చుక్ ఏం చేశాడు ఏంటో అని చెప్పి చెక్ చేస్తే నా ఫ్యూజులు ఎగిరిపోయింది. నిజమైన సోనం వాంగ్చుక్ ఎవరో తెలుసా? భూటానికి చెందినటువంటి వ్యక్తి. భూటాన్ చెందినటువంటి సోనం వాంగ్చుక్ అతను ఈ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. దానిలో అతను అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి. అతను యూకే యునైటెడ్ కింగ్డమ్లో వచ్చేసి సెయింట్ ఆండ్రూస్ కాలేజీలో, స్విట్జర్లాండ్ కాలేజ్ యూనివర్సిటీలో అక్కడ ఓ రేంజ్లో వెల్ ఎడ్యుకేటెడ్ అన్నట్టుగా ఎక్సలెంట్ చదివేసి చివరికి స్కాలర్గా PhD కంప్లీట్ చేసుకున్నాడు. అతను నెదర్లాండ్స్లో వచ్చేసి రీసెర్చ్ చేశాడు. పోలాండ్లో వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ మీద వచ్చేసి MSc చేశాడు. నెదర్లాండ్స్ రీసెర్చ్ చేస్తున్నప్పుడే రాడార్ రంగంలో మంచి నైపుణ్యం సాధించాడు. ఆ తర్వాత ఆర్కిటిక్ ఏరియాలో కావచ్చు, హిమాలయాలో కావచ్చు, హిందూకుష్ పర్వతాలకు సంబంధించి కావచ్చు, అతను మొత్తం రెడీ చేసి థీసిస్లు, పేపర్స్ అండ్ సబ్మిట్లు ఇవన్నీ ఏంటని చూసినప్పుడు హిమనాదాలు అంటే గ్లేషియర్స్ అవి ఎలా కరిగిపోతాయి, ఎలా ఫామ్ అవుతాయి, ఏంటి, క్లైమేట్ చేంజ్ అయినప్పుడు ఎలా ఉండే సిచ్యువేషన్ ఏంటి మొత్తం రెడీ చేశాడు. తర్వాత వచ్చేసి సడన్గా సైబీరియా ప్రాంతం రిమైన్ కొన్ని ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అడవులలో. అవి ఎందుకు జరుగుతాయి ఏంటి, ఇలా చెప్పుకుంటూ పోతే జియాలజీకి సంబంధించి, ఫిజిక్స్ సంబంధించి, ఎన్విరాన్మెంట్కి సంబంధించేసి, మౌంటైన్స్ సంబంధించేసి, ఈ ఫారెస్ట్ సంబంధించేసి, గ్లేషియర్ సంబంధించేసి ఎక్స్ట్రాడినరీలో అతను రీసెర్చ్ చేసి
ఆ తర్వాత అతను రీసెర్చ్ చేసి సబ్మిట్ చేసిన మొత్తం కూడా కొన్ని మ్యాగజైన్స్, ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో వచ్చాయి. ఆయనకి ఎన్నో రకం చెప్పాలంటే పరిశోధనా పత్రాలు అన్నీ కూడా ఇంటర్నేషనల్ వైడ్ ప్రచురితమై ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఇతని ముందు ఈ ప్రజలు ధర్నా నిరసన చేసినట్టు సోనం వాంగ్చుక్ సరిపోడు అసలు. ఇప్పుడున్న సోనం వాంగ్చుక్ వచ్చేసి ఒక కాంగ్రెస్ నాయకుడి యొక్క కొడుకు. అప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో మంత్రి కూడా చేశాడు. ఆ మంత్రి యొక్క కొడుకు కాంగ్రెస్ వాళ్ళు వెనకాల సపోర్ట్ ఉండి ఇక ఇతని చేసి చిన్న పనులు కూడా హైలైట్ చేసి చూపిస్తూ ఇతను సోనం వాంగ్చుక్ తిరుగులేనివాడు అదనేది చూపిస్తున్నాడు. అది తెలిసి తెలియక మన లాంటి వాళ్ళు నిజమని అనుకున్నాం. ఈరోజు క్రాస్ చెక్ చేస్తే అసలైన సోనం వాంగ్చుక్ ఎవర్రా అంటే భూటాన్. అతను ఎన్నో రీసెర్చ్లు చేశాడు, రీసెర్చ్ స్కాలర్గా ఉన్నాడు, సైంటిస్ట్గా ఉన్నాడు. భూమి కానీ, ఆకాశం కానీ, హిమనీనాదాలు కానీ, సముద్రాలు కానీ అన్నింటి సంబంధించిన ఎక్స్ట్రాడినరీ వేలో ఎన్నో రీసెర్చ్ పేపర్లు సబ్మిట్ చేస్తున్నాడు. అతను అసలైన సోనం వాంగ్చుక్. ఏది మనకి గూగుల్లో కానీ తర్వాత గూగుల్ స్కాలర్ అని ఉంటుంది అది కానీ, తర్వాత రీసెర్చ్ గేట్ అని ఉంటుంది అది కానీ, ఆర్సిడ్ అని ఉంటుంది అది కానీ, ఈ డేటాబేస్ అన్న దానిలో మొత్తం కూడా ఇతనమే ఉంటాయి అన్నమాట. ప్రజెంట్ దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ ఉన్నాడ. ఈ సోనం వాంగ్చుక్ సంబంధించి కనీసం 10 పరిశోధనా పత్రాలు లేవు, కనీసం 10 పేటెంట్ రైట్లు ఏమీ లేవు. అదేమంటే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తాడు, ఏం అప్లై చేయలేదు, ఏం పట్టించుకోలేదు అని చెప్తారు. ఈ కబుర్లు వద్దు. ఇతను మేబీ చేస్తే మంచి చేసి ఉండొచ్చు కదా సోనం వాంగ్చుక్, నేను కాదనను. కానీ ఈరోజు అతను లద్దాఖ్కి సంబంధించేసి ప్రత్యేక ప్రతిపత్తి కోరుకుంటూ దానికి ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటూ అక్కడ డెవలప్మెంట్ ఏమొద్దన్నట్టు, ఎన్విరాన్మెంట్ని మీరు నాశనం చేయొద్దు, నిర్మాణాలు ఏమి చేపట్టొద్దు అన్నట్టు అడుగునా కూడా ప్రజెంట్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఒక రకంగా యాంటీ నేషనల్ లాగా ఇలా ఎన్నో చేశాడు. ఇప్పుడు ఇతన్ని చంపేసి నిరాహార దీక్ష చేస్తున్నాడు కదా, నువ్వు నిరాహార దీక్ష చేయి అని చెబుతూ వెనకాల ఉన్నటువంటి కాంగ్రెస్ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, అంతా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఏదో ఒక విధంగా ఇతను చనిపోవాలి, ఆగా ఉద్యమం రేకెత్తిద్దాం, దేశంలో వచ్చి అశాంతి రేకెత్తించడం చేద్దాం. అప్పుడు ఏం చేద్దాం, ఈ జనరేషన్ జడ్ని రెచ్చగొడదాం. వాళ్ళు ఏం చేస్తారు, నెమ్మదిగా మోదీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మారుతారు. ఆ తర్వాత ఇక గవర్నమెంట్ పడిపోయింది, ఇక విదేశీ శక్తులు అనుకున్నట్టుగా ఇక్కడ ఆటలాడించవచ్చు అన్న వేళ వాళ్ళు. చివరికి ఈ సోనం వాంగ్చుక్ ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళకి ఫారిన్ నుంచి ఫండ్స్ వస్తాయి. ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అని అంటారు. దీని ప్రకారం కొన్ని వందలు కాదు వేల సంస్థలు నిషేధించబడ్డాయి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ లెక్కలు మొత్తం చెప్పాలి, ఏ దేశం నుంచి మీకు ఎన్ని ఫండ్స్ వస్తున్నాయి, ఆ ఫండ్స్ వచ్చేసి ఇక్కడ మీరు దేనికి వాడారు, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం లెక్కలు తీయాలి. ఆ లెక్కలు చెప్పలేని మత సంస్థలు, మత మార్పిడుల సంస్థలు, క్రైస్తవం కావచ్చు, ఇస్లాం సంస్థ కావచ్చు, అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఇంకా ఏమన్నా కనుక ఉన్నా వాటిలో అత్యధికంగా క్రైస్తవమే ఉన్నాయి. మన దగ్గర రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చూస్తారు అనంతపురంలో, ఆర్డిటి, అది కూడా ఇదే. బట్ వాళ్ళు పద్ధతిగా ఉన్నారు, అందుకే లైసెన్స్ అప్రూవల్ అయిపోయింది. బట్ ఈ సోనం వాంగ్చుక్ ఎన్జిఓ ఉంది, అది ఇంకా క్లోజ్ అయింది, ఇంకా ఓపెన్ కూడా కాదు, ఎందుకంటే లెక్కలు సబ్మిట్ చేయాలి. మొన్న మధ్య వచ్చేసి యునైటెడ్ ఐక్య సమితికి సంబంధించేసి ఒక అతను వచ్చాడు, మార్కో రూబియో. ఈ మార్కో రూబియో కానీ వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే ఈ FCRA నిబంధనలు ఏవైతున్నాయో అవి సరళించాలని, ఇబ్బడిగా ఫండ్స్ ఇండియాకి రప్పించాలని, దాని ద్వారా మత మార్పిడికి గురి చేయాలని, ఈ కాంగ్రెస్ జనతా పార్టీ బ్యాచులర్ వాళ్ళని ఎగదోసి దేశం అశాంతి నెలకొనేలా చేయాలని, ఇవన్నీ వాళ్ళ స్కెచ్లేండి. ఈరోజు నేను చెప్పిన దానిలో నార్మల్గా జస్ట్ ఫ్రెండ్లీగా మీకు చెప్పినట్టు మీకు ఉన్నా కానీ క్లారిటీ మీకు కావాల్సిన రెండు అంశాలు. నెంబర్ 1, సోనం వాంగ్చుక్ అద్భుతమైనటువంటి మేధో సంపత్తి ఉన్నటువంటి వ్యక్తి, భూటాన్ చెందినటువంటి వ్యక్తి, ఈరోజు జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తున్న వ్యక్తి కాదు. నెంబర్ 1 అది. ఓకే. నెంబర్ 2, ఈ సోనం వాంగ్చుక్ రీసెంట్ డేస్లో మొత్తం మీరు క్రాస్ చెక్ చేస్తే అతను ఏ స్టెప్ వేసినా దేశానికి వ్యతిరేకంగానే వేశాడు, దేశ రక్షణకు వ్యతిరేకంగానే వేశాడు. సో ఇప్పుడు చెప్పండి, అతను చనిపోతేనే బెటర్ అని చెప్పేసి కేంద్రం కూడా ఆలోచిస్తుంది కాబట్టి పట్టించుకోవట్లేదు. కానీ అతను చనిపోతే ఆ తర్వాత కల్లలో సృష్టిద్దామని చెప్పేసి ఆమ్ ఆద్మీ కావచ్చు, ఈ కాంగ్రెస్ జనతా పార్టీ కావచ్చు, వీళ్ళంతా చూస్తూ ఉన్నారు. మరి పైవాడు ఏది డిసైడ్ చేస్తే అదే చూద్దాం.